మనమందరం ఒక విషయాన్ని ఊహించుకుందాం. ఒక ఇల్లుంది, దానికి ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన, ఎవరికీ ఛేదించడానికి వీలుకాని ఒక సెక్యూరిటీ సిస్టమ్ అమర్చారు. ఆ, అంటే చాలా సేఫ్గా ఉన్న ఇల్లన్నమాట. అవును. ఆ సిస్టమ్ ఎన్నో ఏళ్లపాటు బయటి దొంగల నుండి, ప్రమాదాల నుండి ఆ ఇంటిని అద్భుతంగా కాపాడుతూ వస్తోంది. కాని ఒకరోజు రాత్రి ఆ సెక్యూరిటీ కెమెరాలు గ్లిచ్ అవుతాయి. ఇది కొంచెం భయంకరంగా మారే పాయింట్లా ఉందే. ఖచ్చితంగా. ఇంటి చుట్టూ ఉన్న ఆటోమేటిక్ తుపాకులు బయటివైపు కాకుండా ఇంటి లోపలికి తిరుగుతాయి. రక్షించాల్సిన ఆ సిస్టమే డ్రాయింగ్ రూమ్ను, బెడ్రూమ్ను శత్రువుగా భావించి నాశనం చేయడం మొదలుపెడుతుంది. వినడానికే చాలా భయానకంగా ఉంది. కానీ నిజానికి ఆటో ఇమ్యూన్ వ్యాధుల ప్రపంచం సరిగ్గా ఇలాగే ఉంటుంది కదా. అవునవును. ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మన ముందున్న మెడికల్ నోట్స్ మన సొంత రోగనిరోధక వ్యవస్థ మనపైనే ఎలా దాడి చేస్తుంది అనే విషయాలను వివరిస్తున్నాయి. కీళ్ల నుండి రక్తనాళాల వరకు అది ఎలా విధ్వంసం సృష్టిస్తుంది అనేది మనం ఈరోజు డీకోడ్ చేయబోతున్నాం. అదే మన మిషన్. పైగా దీన్ని ఆపడానికి మనం వాడే మందులే ఒక్కోసారి ఎలా విలన్లుగా మారతాయనేది కూడా అర్థం చేసుకోవాలి. ఆ సెక్యూరిటీ సిస్టమ్ అనాలజీ బాగా సరిపోతోంది కదా. చాలా యాప్ట్గా సరిపోతుంది. ఎందుకంటే ఆటో ఇమ్యూన్ వ్యాధుల్లో జరిగేది కూడా ఖచ్చితంగా అదే. రోగనిరోధక వ్యవస్థకి, బయట శత్రువులకి, మన సొంత కణాలకి మధ్యున్న తేడా తెలియకపోవడమే అసలు సమస్య. అంటే దాని మెమరీ లాస్ అవుతోందన్నమాట. అవును. ఈ విధ్వంసం సాధారణంగా మన కీళ్లు, అలాగే కండరాల దగ్గర మొదలవుతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి చాలామంది వినే ఉంటారు. ఇందులో ఏమవుతుంది? ఇక్కడ మన రోగనిరోధక సైన్యంలో కమాండర్లుగా ఉండే CD4+T కణాలు, ముఖ్యంగా అందులో TH1 మరియు TH17 అనే విభాగాలు దారి తప్పుతాయి. ఇవి నేరుగా కీళ్ల లోపలికి ప్రవేశిస్తాయి. ప్రవేశించి దాడి చేస్తాయా? అవును. దాడికి ఆదేశాలిస్తూ సైటోకైన్లు అనే కొన్ని రసాయనాలను విడుదల చేస్తాయి. వీటిలో ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ ఆల్ఫా అంటే TNF ఆల్ఫా మరియు IL-1 అనేవి చాలా ముఖ్యమైనవి. అంటే ఆ కమాండర్ల పేర్లు అనుకుందాం. మరి ఈ TNF ఆల్ఫా, IL-1 రసాయనాలు కీళ్ల లోపల సరిగ్గా ఏం చేస్తాయి? ఏంటంటే ఇవి ఒక రకమైన యాసిడ్ లాగా నేరుగా ఎముకను కరిగించవు, కానీ అంతకంటే ప్రమాదకరమైన పనిచేస్తాయి. అంటే ఏం చేస్తాయి? ఈ రసాయనాలు కీళ్లలో ఉండే సాధారణ కణాలను ఉసిగొలిపి అక్కడ విపరీతమైన వాపును సృష్టిస్తాయి. దీనివల్ల కీళ్లలోని మృదులాస్థి అంటే కార్టిలేజ్ క్రమంగా దెబ్బతింటుంది. కార్టిలేజ్ పోతే ఎముకలు అరిగిపోతాయి కదా. కరెక్ట్. చివరికి ఆ కీలు తన ఆకారాన్ని, కదలికను పూర్తిగా కోల్పోతుంది. దీన్నాపడానికి మెథోట్రెక్సేట్ అనే మందును ప్రాథమికంగా వాడతారు. మెథోట్రెక్సేట్ ఇది ఎలా పనిచేస్తుంది? ఇది శరీరంలో వేగంగా విభజన చెందే కణాలను నిరోధిస్తుంది. ఆ విధంగా రోగనిరోధక వ్యవస్థ వేగాన్ని అమాంతం తగ్గిస్తుంది. అంటే వేగంగా విభజన చెందే కణాలను ఆపేస్తుందంటే మరి మన శరీరంలో సహజంగా పెరిగే ఇతర కణాల పరిస్థితేంటి? వాటికి నష్టం జరగడా? ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే దీనివల్ల నోటిలో తీవ్రమైన పోత రావడం అంటే స్టొమాటిటిస్ వస్తుంది. అలాగే ఎముక మధ్య ఉత్పత్తి పడిపోవడం, కాలేయ పనితీరు దెబ్బతినడం లాంటివి జరుగుతాయి. ఇది వింటుంటే ఒక రకంగా కార్పెట్ బాంబింగ్ లాగా ఉంది. శత్రువులతో పాటు అమాయక పౌరులు కూడా చనిపోతారన్నమాట. నిజమే. అందుకే ఆధునిక వైద్యం ఒక టార్గెటెడ్ స్ట్రైక్ను కనిపెట్టింది. అవే మోనోక్లోనల్ యాంటీబాడీస్. ఉదాహరణకు అడాలిముమాబ్ అనే మందును ఇందులో వాడతారు. అడాలిముమాబ్ దీని స్పెషాలిటీ ఏంటి? ఇది రికాంబినెంట్ హ్యూమన్ IgG. ఇది నేరుగా వెళ్లి ఆ TNF ఆల్ఫా రసాయనంతో బంధించబడి దాన్ని నిర్వీర్యం చేస్తుంది. ఓహో, అంటే ఆ రసాయనం ఎముకను నాశనం చేయకముందే ఈ మందు వెళ్లి ఒక లాక్ అండ్ కీరాగా దాన్ని లాక్ చేసేస్తుందన్నమాట. చాలా తెలివైన పద్ధతి కదా ఇది. పద్ధతి తెలివైనదే, కానీ మన రోగనిరోధక వ్యవస్థ దానికంటే తెలివైనది. ఎందుకలా అంటున్నారు? ఈ అడాలిముమాబ్ అనేది ఒక బయట నుండి వచ్చిన పదార్థం కదా. అందుకే కొన్నిసార్లు మన శరీరం దానికి వ్యతిరేకంగానే యాంటీ-డ్రగ్ యాంటీబాడీస్ను తయారు చేయడం ప్రారంభిస్తుంది. వాట్? అంటే మందుకి విరుగుడుగా మన శరీరమే యాంటీబాడీస్ తయారు చేస్తుందా? అవును. ఆ యాంటీబాడీలు వెళ్లి అడాలిముమాబ్కు అతుక్కుంటాయి. దీనివల్ల ఆ మందు అసలు పనిచేయకుండానే శరీరం నుండి చాలా వేగంగా క్లియర్ అయిపోతుంది. మనల్ని రక్షించడానికి పంపిన ఆయుధాన్ని మన సొంత సైన్యమే నాశనం చేస్తుందన్నమాట. ఇది చాలా వింతగా ఉంది. సరే, ఈ దాడి కేవలం కీళ్ల దగ్గరే ఆగిపోతుందా? లేదు. కీళ్లను కదిలించే కండరాలపైకి కూడా ఈ సైన్యం మళ్లుతుందని మన నోట్స్ చెబుతున్నాయి.
ఇక్కడే పాలిమయోసైటిస్ అనే వ్యాధి ప్రస్తావన వస్తుంది. పాలిమయోసైటిస్. ఇందులో ఏం జరుగుతుంది? ఇందులో రోగనిరోధక వ్యవస్థ నేరుగా కండరాలపైనే దాడి చేస్తుంది. ముఖ్యంగా మన భుజాలు, తొడల దగ్గరుండే పెద్ద ప్రాక్సిమల్ కండరాలు బాగా బలహీనపడతాయి. అంటే చేతులు పైకెత్తనం, కుర్చీలోంచి లేవడం లాంటివి కష్టమవుతాయన్నమాట. ఎందుకిలా జరుగుతుంది? దీనికి కారణం ఆ కండరాల ఉపరితలంపై MHC క్లాస్ 1 ప్రోటీన్లు విపరీతంగా పెరిగిపోవడం. నాకర్థం కాలేదు. అసలు ఈ MHC క్లాస్ 1 ప్రోటీన్లంటే ఏంటి? అది ప్రతి కణం మీద ఉండే ఒక ఐడెంటిటీ కార్డ్ లాంటిదనుకుందాం. నేను మన శరీరానికి చెందిన కణాన్నే అని సిస్టమ్కి చెప్పే గుర్తింపది. ఓకే, ఒక పాస్పోర్ట్ లాంటిది. అవును. కానీ పాలిమయోసైటిస్లో కండరాల కణాలు ఏవో తెలియని కారణాల వల్ల ఈ కార్డులను వేల కొద్దీ ప్రింట్ చేసి తమ ఉపరితలంపై పెట్టుకుంటాయి. ఓ, అప్పుడు రోగనిరోధక కణాలు కన్ఫ్యూజ్ అవుతాయా? ఖచ్చితంగా. ఈ ఓవర్ ఎక్స్ప్రెషన్ చూసి CD8+T కణాలు అక్కడ ఏదో ప్రమాదముందనుకుని కండరాల ఫైబర్ల లోపలికి చొరబడి వాటిని నాశనం చేస్తాయి. ఇది ప్యాచీ ఎండోమైసియల్ ప్యాటర్న్లో ఉంటుంది. అంటే ఎక్కువ ఐడెంటిటీ కార్డులు చూపిస్తే సైన్యం అనుమానపడి దాడి చేసినట్లుందే. మరి డెర్మాటోమయోసైటిస్ పరిస్థితి ఏంటి? పేర్లోనే డెర్మా అంటే చర్మమనుంది కదా. కరెక్ట్. డెర్మాటోమయోసైటిస్లో దాడి కండరాల ఫైబర్ల లోపల కాకుండా కండరాల కట్టల చుట్టూ ఉన్న రక్తనాళాల దగ్గర, అంటే పెరిఫాసిక్యులర్ ఏరియాలో జరుగుతోంది. మరి చర్మంపై ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఈ వాపు చర్మం వరకు విస్తరించుతుంది కాబట్టి కళ్ల చుట్టూ వంకాయ రంగులో ఉండే వాపు వస్తుంది. దీన్ని హిలియోట్రోప్ ర్యాష్ అంటారు. అలాగే చేతికీళ్లపై గాట్రాన్ పాప్యూల్స్ లాంటి చర్మ లక్షణాలు కనిపిస్తాయి. ఈ రెండింటికి ఏదైనా లింక్ ఉందా? అవును, ఇక్కడ ఒక భయపెట్టే విషయముంది. ఈ రెండు వ్యాధులలో యాంటీన్యూక్లియర్ మరియు యాంటీ-జో1 ఆటో యాంటీబాడీస్ ఉంటాయి. ఇది కొన్నిసార్లు అంతర్గత క్యాన్సర్కు ఒక సూచన కావచ్చు. అంతర్గత క్యాన్సరా? అంటే చర్మంపై దద్దుర్లు వస్తే లోపల క్యాన్సర్ ఉందేమో అని కూడా ఆలోచించాలా? అవును, దీన్నే పారానియోప్లాస్టిక్ సిండ్రోమ్ అంటారు. అండాశయం అంటే ఓవరీ, ఊపిరితిత్తులు లేదా ప్యాంక్రియాస్లో అడినోకార్సినోమా ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. ఓహో, అంటే ట్యూమర్పై దాడి చేయడానికి తయారైన యాంటీబాడీలు కండరాలపై క్రాస్ రియాక్ట్ అవుతాయన్నమాట. అవును, మీరు చెప్పింది కరెక్ట్. ఆ క్రాస్ రియాక్షన్ వల్లే ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇది చాలా గంభీరమైన విషయం. కండరాల బలహీనతను తేలికగా తీసుకోకూడదు. సరే, కండరాలకు నరాలకు మధ్య సిగ్నల్స్ వెళ్లే కనెక్షన్ ఉంటుంది కదా, అక్కడ కూడా దాడి జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. మన నోట్స్లో LEMS అనే వ్యాధి గురించి ఉంది. లాంబర్ట్ ఈటన్ మయస్థీనిక్ సిండ్రోమ్ అంటారు దీన్ని. దీని గురించి నోట్స్లో ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంది. వ్యాయామం చేస్తే కండరాల బలహీనత తగ్గుతుంది అని రాసి ఉంది. సాధారణంగా అయితే అలసిపోతే వీక్నెస్ పెరగాలి కదా. సాధారణంగా అయితే అలాగే జరగాలి. కానీ LEMSలో మెకానిజం వేరు. నరాల చివరన ప్రీసైనాప్టిక్ వోల్టేజ్ గేటెడ్ కాల్షియం ఛానళ్లు ఉంటాయి. ఈ ఛానల్లో సిగ్నల్ పంపడానికి ఉపయోగపడతాయా? అవును, నరం నుండి కండరానికి సిగ్నల్ వెళ్లాలంటే ఈ కాల్షియం ఛానళ్లు తెరుచుకోవాలి. కానీ LEMSలో ఆటో యాంటీబాడీస్ ఈ ఛానళ్లపై దాడి చేసి వాటిని బ్లాక్ చేస్తాయి. అంటే సిగ్నల్ రావడం ఆగిపోతుంది, అప్పుడు కండరం కదలదు. మరి వ్యాయామం చేస్తే ఎందుకు మెరుగుపడుతుంది? పదే పదే కండరాన్ని కదిలించడానికి ప్రయత్నించినప్పుడు ఆ నరం చివర ఒత్తిడి పెరిగి మిగిలిన కొన్ని కాల్షియం ఛానళ్లు బలవంతంగా తెరుచుకుంటాయి. ఓ, అందుకే వాళ్లకు వ్యాయామం చేస్తే తాత్కాలికంగా కండరాల బలం పెరుగుతుందన్నమాట. కరెక్ట్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వ్యాధి ప్రధానంగా స్మాల్ సెల్ క్యాన్సర్తో ముడిపడి ఉంటుంది. మళ్ళీ క్యాన్సర్ లింక్ అన్నమాట. అవును, కాని దీనికి పూర్తి విరుద్ధంగా పనిచేసే మరో వ్యాధి ఉంది. అదే మయస్థీనియా గ్రావిస్ లేదా MG. ఇందులో సిగ్నల్ సమస్య ఎక్కడొస్తుంది? నరాల దగ్గరే బ్లాక్ అవుతుందా? కాదు, ఇందులో దాడి కండరం ఉపరితలం వైపు జరుగుతుంది. నరం సిగ్నల్ పంపుతుంది, కాని కండరంపై ఉండే ఎసిటైల్ కోలిన్ రిసెప్టర్లపై యాంటీబాడీస్ దాడి చేసి నాశనం చేస్తాయి. అంటే ఫోన్ కాల్ వస్తుంది, కాని లిఫ్ట్ చేసి మాట్లాడే రిసీవర్ లేదన్నమాట. భలే చెప్పారు. సిగ్నల్ వస్తున్నా రిసీవ్ చేసుకునేవాళ్లు లేరు. అందుకే వీరు ఎంత వ్యాయామం చేస్తే కండరాలు అంతగా అలిసిపోయి బలహీనపడతాయి. ఇది LEMSకి కరెక్ట్ ఆపోజిట్. అవును, ఇది టైప్ 2 హైపర్ సెన్సిటివిటీకి ఒక ఉదాహరణ. ఇది తరచుగా థైమస్ గ్రంథి సమస్యలతో, అంటే థైమోమా లేదా థైమిక్ హైపర్ప్లాసియాతో ముడిపడి ఉంటుంది. ఒక్క నిమిషం, థైమస్ గ్రంథికి కండరాల రిసెప్టర్లకి సంబంధమేంటి?
ఎంబ్రియాలజీ పరంగా చూస్తే థైమస్ మరియు ఇన్ఫీరియర్ పారాథైరాయిడ్ గ్రంథులు రెండూ పిండం ఎదుగుతున్న సమయంలో మూడవ ఫారింజియల్ పౌచ్ నుండి వస్తాయి. ఈ పౌచ్ ఎక్కడ నుండి వస్తుందనేది ఇక్కడ ఎందుకు ముఖ్యమంటారు? ఏంటంటే ఒకచోట పుట్టిన అవయవాలకు జన్యుపరంగా ఇమ్యునలాజికల్గా దగ్గరి సంబంధాలుంటాయి. థైమస్లో వచ్చే మార్పులు కండరాల రిసెప్టర్ల మీద ప్రభావం చూపడానికి ఈ మూల నిర్మాణం ఒక కారణం. అర్థమైంది. ఈ టైప్ 2 హైపర్ సెన్సిటివిటీ కిందకొచ్చే ఇంకేమైనా వ్యాధులున్నాయా? ఉంది. గుడ్ పాస్చర్ సిండ్రోమ్ అనేది ఇంకో ఉదాహరణ. ఇందులో యాంటీబాడీస్ నేరుగా కిడ్నీలు మరియు ఊపిరితిత్తులలోని బేస్మెంట్ మెంబ్రెయిన్ కొలాజెన్పై దాడి చేస్తాయి. అంటే రక్తం, వాంతులు, మూత్రంలో రక్తం రావడం లాంటివి జరుగుతాయా? అవును, అచ్చం అలాగే జరుగుతుంది. వింటుంటే కీళ్ల నుండి కండరాలకు, కండరాల నుండి నేరుగా కిడ్నీలు, ఊపిరితిత్తుల దాకా ఈ సైన్యం ప్రయాణిస్తోంది అనిపిస్తుంది. ఇదంతా ఒక ఎత్తైతే ఏకంగా కణం లోపలికి వెళ్లి కేంద్రకంపైనే దాడి చేసే వ్యాధులున్నాయని నోట్స్లో ఉంది. సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసిస్, అదే ఎస్ఎల్ఈ గురించి కదా మీరనేది? అవును. అసలు మన సొంత కణాల కేంద్రంపై అంటే న్యూక్లియస్పై దాడి జరగడమేంటి? ఎస్ఎల్ఈలో మన రోగనిరోధక వ్యవస్థకు తన కణాలను తాను గుర్తుపట్టే శక్తి పూర్తిగా నశిస్తుంది. కణాల లోపలుండే న్యూక్లియర్ యాంటిజెన్పై యాంటీబాడీస్ తయారై వాటితో కలిసి ఇమ్యూన్ కాంప్లెక్సులుగా ఏర్పడతాయి. ఈ కాంప్లెక్సులు ఎక్కడికి వెళ్తాయి? ఇవి వెళ్లి చర్మం, కిడ్నీల్లాంటి కణజాలంలో చేరి కాంప్లిమెంట్ వ్యవస్థను యాక్టివేట్ చేసి మంటను పుట్టిస్తాయి. ఇందులో యాంటీ స్మిత్ యాంటీబాడీస్ చేసే పని అత్యంత వినాశకరమైనది. ఈ యాంటీ స్మిత్ యాంటీబాడీలు ప్రత్యేకంగా దేనిపై దాడి చేస్తాయి? కణాలలో స్ప్లైసోజోమ్లు అనే ఒక ఫ్యాక్టరీ మెషినరీ ఉంటుంది. మన డిఎన్ఏ నుండి వచ్చే ముడి సమాచారాన్ని అంటే ప్రీ ఎంఆర్ఎన్ఏను కణానికి అర్థమయ్యే ఖచ్చితమైన మెచ్యూర్ ఎంఆర్ఎన్ఏగా మార్చే ఎడిటింగ్ రూమ్ ఇది. ఓకే. ఈ స్ప్లైసోజోమ్లలో ఎస్ఎన్ఆర్ఎన్పీస్ అనే ముఖ్యమైన ప్రోటీన్లుంటాయి. యాంటీ స్మిత్ యాంటీబాడీలు నేరుగా ఈ ఎస్ఎన్ఆర్ఎన్పీస్ పైన దాడి చేస్తాయి. వావ్! అంటే ఒక ఫ్యాక్టరీలో ముడి సరుకును సరైన వస్తువుగా మార్చే కీలకమైన సాఫ్ట్వేర్ పైనే దాడి అనమాట. ఇది కణం మనుగడనే దెబ్బతీస్తుంది. ఖచ్చితంగా. అయితే కొన్ని మందులు కూడా లూపస్ను ప్రేరేపిస్తాయని విన్నాను. డ్రగ్ ప్రేరిత లూపస్ అంటారు. అది ఎలా సాధ్యం? మనం వాడే మందులే మనకు లూపస్ను తెప్పిస్తాయా? అవును. ప్రొకైనమైడ్, హైడ్రాలజీన్, ఐసోనియాజిడ్ లాంటి మందులు వాడినప్పుడు కాలేయం వాటిని ఎన్-యాసిటైలేషన్ అనే ప్రక్రియ ద్వారా విచ్ఛిన్నం చేయాలి. కానీ కొంతమంది జన్యుపరంగా స్లో అసిటైలేటర్స్గా ఉంటారు. అంటే వారి కాలేయం ఈ మందులను చాలా నెమ్మదిగా ప్రాసెస్ చేస్తుంది. ఈ జాప్యం వల్ల ప్రమాదమేంటి? ఈ జాప్యం వల్ల ఆ మందుల అవశేషాలు రక్తంలో ఉండిపోయి రోగనిరోధక వ్యవస్థను తప్పుదారి పట్టిస్తాయి. అప్పుడు యాంటీహిస్టోన్ యాంటీబాడీస్ ఉత్పత్తి అయి అకస్మాత్తుగా జ్వరం, కీళ్ల నొప్పులు వస్తాయి. ఓహో, మన జన్యువులు మనం వాడే మందులు కలిసి వ్యాధికి దారితీస్తాయన్నమాట. ఇప్పుడు అవయవాల విషయానికొస్తే జోగ్రెన్ సిండ్రోమ్ ప్రస్తావన ఉంది. అవును, షోగ్రెన్ సిండ్రోమ్. ఇందులో కళ్ళు, నోరు పూర్తిగా పొడిబారిపోతాయి అంటారు. అసలక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ రోగనిరోధక వ్యవస్థ నేరుగా కన్నీటి మరియు లాలాజల గ్రంథులపై అంటే ఎక్సోక్రైన్ గ్లాండ్స్పై గురిపెడుతుంది. లోపల ఏం జరుగుతుందో బయాప్సీలో తెలుస్తుందా? అవును. బయాప్సీ చేసి చూస్తే ఆ గ్రంథుల నాళాల చుట్టూ లింఫోసైట్లు విపరీతంగా చేరిపోయి ఉంటాయి. దాన్ని పెరిడక్టల్ లింఫోసైటిక్ ఇన్ఫిల్ట్రేట్స్ అంటారు. అంటే క్యాంపులు వేసుకుంటాయా? అచ్చమలాగే. అవి అక్కడ జర్మినల్ సెంటర్స్ ఏర్పాటు చేసుకుని ఆ గ్రంథిని లోపలి నుండి నాశనం చేస్తాయి. కాలక్రమేణా ఆ గ్రంథి మొత్తం క్షీణించి ఎట్రోఫిక్ లేదా ఫైబ్రోటిక్గా మారిపోతుంది. దీనివల్ల పొడిబారడం మాత్రమేనా? ఇంకేమైనా ప్రమాదముందా? ఉంది. అక్కడ ఉండే లింఫోసైట్లు అదుపు తప్పడం వల్ల నాన్ హాడ్కిన్ లింఫోమా లాంటి బ్లడ్ క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా పెరుగుతుంది. ఒక చిన్న పొడిబారే సమస్య క్యాన్సర్కు దారితీస్తుందంటే ఇది ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. దీనికి కొంచెం దగ్గరగా ఉండే మరో వ్యాధి సిస్టమిక్ స్క్లెరోసిస్ లేదా స్క్లెరోడెర్మా అనుకుంటా. అవును. ఇందులో ఒక విషపూరితమైన సైకిల్ స్టార్ట్ అవుతుంది. చర్మం గట్టిపడటం గురించి చదివాను. ఇదెలా జరుగుతుంది? ముందుగా రక్తనాళాల గోడల్లో ఉండే ఎండోథీలియల్ కణాలు గాయపడి ఎండోథిలిన్ 1 అనే రసాయనాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది నేరుగా వెళ్లి టీ కణాలను యాక్టివేట్ చేస్తాయి. ఆ టీ కణాలు ఏం చేస్తాయి? ఆ టీ కణాలు ఫైబ్రోబ్లాస్ట్లను తేజపరుస్తాయి. ఫైబ్రోబ్లాస్ట్ల పని కొల్లాజన్ను ఉత్పత్తి చేయడం కదా. ఇవి విపరీతంగా కొల్లాజన్ను ఉత్పత్తి చేయడం వల్ల చర్మంలో సహజంగా ఉండే ఫ్యాట్ తగ్గిపోయి
దృఢమైన కొల్లాజిన్ పేరుకుపోతుంది. అంటే చర్మం ఒక ప్లాస్టిక్ కవర్లా సాగకుండా గట్టిపడిపోతుందన్నమాట. కేవలం చర్మం మాత్రమే కాదు, ఈ ఫైబ్రోసిస్ ఊపిరితిత్తుల్లో కూడా జరుగుతుంది. దీనివల్ల పల్మనరీ హైపర్టెన్షన్ మరియు ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్ వస్తాయి. ఇందులో SCL70 యాంటీబాడీస్ కనిపిస్తాయి. ఇందులో ఇంకో రకం కూడా ఉంది, నోట్స్లో ఉంది. క్రెస్ట్ సిండ్రోమ్ కదా? అవును, అది ఒక పరిమితమైన రకం. ఇందులో క్యాల్సినోసిస్ అంటే చర్మం కింద కాల్షియం పేరుకుపోవడం, రేనౌట్స్ అంటే చలికి రక్తనాళాలు కుంచుకుపోయి వేళ్లు తెల్లబట్టం లాంటివి ఉంటాయి. ఎసోఫేజియల్ డిస్మోటిలిటీ అంటే మింగడం కష్టమవడమేనా? అవును, దానికి తోడు స్క్లెరోడాక్టిలీ అంటే వేళ్లు గట్టిపట్టం, టెలాంజెక్టేషియాస్ అంటే చిన్న రక్తనాళాలు ఉబ్బడం ఉంటాయి. ఇందులో 40% మందిలో యాంటీసెంట్రోమియర్ యాంటీబాడీస్ ఉంటాయి. ఈ వ్యాధులన్నీ ఒకవైపైతే నోట్స్లో రుమాటిక్ ఫీవర్ గురించి ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంది. మొదట్లో వచ్చే కీళ్లనొప్పును చూసి భయపడతాం, కాని అసలు ప్రమాదం తర్వాత వస్తుందనుంది. దీని గురించి వివరిస్తారా? రొమాటిక్ ఫీవర్లో మొదట్లో రోగనిరోధక వ్యవస్థ దాడి గుండె మరియు కీళ్లపై ఉంటుంది. గుండె మొత్తం వాపుకు గురై పాన్కార్డైటిస్ వచ్చి హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు. మరి కీళ్లనొప్పుల సంగతి ఏంటి? కీళ్ల నొప్పులు చాలా తీవ్రంగా ఉన్నప్పటికీ అవి ఎటువంటి శాశ్వత నష్టం చేయకుండా తగ్గిపోతాయి. కాని అసలు విషాదం కొన్నేళ్ల తర్వాత ఈ దాడి తాలూకు ప్రభావం గుండె కవాటాలపై చూపిస్తుంది. అంటే వాల్వ్స్ దెబ్బతింటాయా? అవును, మిత్రల్ వాల్వ్ కుంచుకుపోయి మిత్రల్ స్టెనోసిస్ వస్తుంది. కీళ్లను తాకి వదిలేసిన ఈ వ్యాధి గుండెను మాత్రం శాశ్వతంగా కొరికేస్తుంది. ఇంతవరకు మనం అవయవాలు, కణాలు, గ్రంథుల గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ ఒక నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. అదే మన రక్తనాళాల వ్యవస్థ. అవును, ఇప్పుడు మనం వాస్కులైటిస్ అంటే రక్తనాళాల యుద్ధాల గురించి మాట్లాడుకోవాలి. రక్తనాళాల పరిమాణాన్ని బట్టి వీటిని విభజించారు కదా? పెద్ద రక్తనాళాల విషయానికి వస్తే జెయింట్ సెల్ ఆర్టరైటిస్ లేదా GCA అత్యంత ప్రముఖమైనది. ఇది మెడ దగ్గరుండే కరాటిడ్ ఆర్టరీ బ్రాంచ్లపై దాడి చేస్తుంది. ముఖ్యంగా తల దగ్గర అనుకుంటా. అవును, తల దగ్గరుండే టెంపోరల్ మరియు కళ్ల దగ్గరుండే సిలియరీ ఆర్టరీలపై దాడి చేస్తుంది. ఇక్కడ గ్రానులామాటస్ వాపు ఏర్పడి రక్తనాళం లోపలుండే ఎలాస్టిక్ పొర విచ్ఛిన్నమవుతుంది. ఒక్క నిమిషం, సిలియరీ ఆర్టరీ అంటే కంటికి రక్తం తీసుకువెళ్లేది కదా? దానికి వాపు వస్తే ఏమవుతుంది? అదే అత్యంత భయానకమైన విషయం. అది మూసుకుపోతే కంటికి రక్తమందక ఇస్కీమిక్ ఆప్టిక్ న్యూరోపతి వస్తుంది. అంటే అకస్మాత్తుగా శాశ్వత అంధత్వం వస్తుందన్నమాట. బాబోయ్, దీనికి కారణమేంటి? దీనికి IL-6 అనే సైటోకైన్ కారణం. శరీరమంతటా వాపు ఉంటుంది కాబట్టి ESR మరియు CRP లెవెల్స్ విపరీతంగా పెరుగుతాయి. మరి కంటిచూపు కోల్పోయే ప్రమాదమున్నప్పుడు దీన్ని వెంటనే ఎలా నిర్ధారిస్తారు? ఖచ్చితమైన నిర్ధారణకు టెంపోరల్ ఆర్టరీ బయాప్సీ అవసరం. కానీ బయాప్సీ రిపోర్ట్ రావడానికి సమయం పడుతుంది కదా? ఆ గ్యాప్లో చూపుపోతే ఎలా? అందుకే అంధత్వం రాకుండా ఉండటానికి ఏమాత్రం అనుమానం ఉన్నా తక్షణమే సిస్టమిక్ గ్లూకోకార్టికాయిడ్స్ అంటే ప్రెడ్నిసోన్ లాంటివి ఎక్కువ మోతాదులో ఇవ్వాలి. డాక్టర్లు రిస్క్ తీసుకుని మరీ ట్రీట్మెంట్ ప్రారంభిస్తారు. ఇది పాలీమయాల్జియా రుమాటికాతో కూడా ముడిపడి ఉంటుందని నోట్స్లో ఉంది. సరే, ఇవి పెద్ద హైవేల లాంటి రక్తనాళాలు. మరి మధ్యస్థంగా ఉండే రక్తనాళాల పరిస్థితి ఏంటి? అక్కడ పాలీఆర్ట్రైటిస్ నోడోసా అంటే పాన్ గురించి మాట్లాడుకోవాలి. ఇందులో దాడి ఇంకో రకంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఇది రక్తనాళం గోడ మొత్తం అంటే ట్రాన్స్మ్యూరల్గా వాపును కలిగిస్తుంది. దీనివల్ల ఫైబ్రినాయిడ్ నెక్రోసిస్ ఏర్పడి రక్తనాళాల గోడలు బలహీనపడతాయి. అవి చిన్న బెలూన్లలాగా ఉబ్బి మైక్రో యాన్యూరిజమ్స్ వస్తాయి లేదా రక్తం గడ్డగడుతుంది. ఇది ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపిస్తుంది? ఇది కిడ్నీలు, జీర్ణ వ్యవస్థ, చర్మం, నరాలపై దాడి చేస్తుంది. కానీ ఇక్కడ ఒక అద్భుతమైన విషయమేంటంటే ఇది ఊపిరితిత్తులను మాత్రం వదిలేస్తుంది. లంగ్స్ ఆర్ స్పేర్డ్. అదేంటి, ఊపిరితిత్తులను ఎందుకు వదిలేస్తుంది? దానికి ఖచ్చితమైన కారణం మెడికల్ ప్రపంచానికి ఇంకా పూర్తిగా తెలియదు. కానీ వ్యాధి నిర్ధారణలో ఇది చాలా ముఖ్యమైన క్లూ. ఊపిరితిత్తుల సమస్య లేకుండా కిడ్నీలు, నరాలు ఫెయిలవుతుంటే పాన్ అని అనుమానించాలి. ఇది వైరల్ ఇన్ఫెక్షన్స్తో కూడా లింక్ అయ్యుంటుంది కదా? అవును, తరచుగా హెపటైటిస్ B మరియు C ఇన్ఫెక్షన్లతో ఇది ముడిపడి ఉంటుంది. మధ్యస్థ రక్తనాళాల నుండి చిన్న వీధుల లాంటి చిన్న రక్తనాళాలకు వద్దాం. చుర్గ్ స్ట్రాస్ సిండ్రోమ్ గురించి చెప్పండి. చుర్గ్ స్ట్రాస్ అనేది
చిన్న మరియు మధ్యస్థ రక్తనాళాలను దెబ్బతీసే ఇసినోఫిలిక్ వాస్కులైటిస్. ఇందులో రోగులకు తీవ్రమైన ఆస్తమా, ముక్కు సంబంధిత రైనోసైనోసైటిస్ ఉంటాయి. రక్తంలో కూడా మార్పులుంటాయా? అవును, ఇసినోఫిల్స్ విపరీతంగా పెరుగుతాయి. ముఖ్యంగా నరాల చుట్టూ ఉండే చిన్న రక్తనాళాలు దెబ్బతినడం వల్ల ఆ నరాలకు రక్తం అందక మోనోన్యూరైటిస్ మల్టీప్లెక్స్ అనే నరాల వ్యాధి వస్తుంది. కేవలం రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల ఆ రక్తనాళాలపై ఆధారపడ్డ నరాలు చనిపోతాయన్నమాట. చిన్న రక్తనాళాల విషయానికొస్తే ఇక వాస్కులైటిస్ అంటే హెనోక్ షాన్లీన్ పరపురా గురించుంది. ఇది పిల్లల్లో ఎక్కువగా వస్తుంది కదా? అవును, ఇది చిన్న రక్తనాళాల వాస్కులైటిస్. ఇందులో ఐజీఏ యాంటీబాడీస్ పాత్ర ముఖ్యమైనది. కాళ్లపై, చేతికి తగిలే ఎర్రటి దద్దుర్లు అంటే పాల్పబుల్ పర్పురా వస్తాయి. తీవ్రమైన కడుపు నొప్పి, కీళ్ల నొప్పులు కూడా ఉంటాయి. దీనివల్ల కిడ్నీలకు ఏమైనా ప్రమాదముందా? ఉంది. కిడ్నీలోని వడపోత కేంద్రమైన మెసాంజియంలో ఐజీఏ కాంప్లెక్స్లు పేరుకుపోయి కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం చాలా ఉంది. మందుల వల్ల వచ్చే వాస్కులైటిస్ కూడా ఒకటుందని నోట్స్లో ఉంది. ల్యూకోసైటోక్లాస్టిక్ వాస్కులైటిస్ అంటే మనం వాడే పెన్సిలిన్ లాంటి మందులు రక్తనాళాలను పగలగొడతాయా? నేరుగా మందులు పగలగొట్టవు. పెన్సిలిన్, సెఫాలోస్పోరిన్స్ లాంటి మందులను శరీరం శత్రువులుగా భావించినప్పుడు రోగనిరోధక కణాలు, ముఖ్యంగా న్యూట్రోఫిల్స్ అక్కడికి చేరుకుని దాడి చేస్తాయి. ఓహో, అప్పుడేమవుతుంది? బయాప్సీ చేసి చూస్తే ఆ చిన్న రక్తనాళాల చుట్టూ ఫైబ్రోనాయిడ్ నెక్రోసిస్ ఉంటుంది. అలాగే యుద్ధంలో చనిపోయిన సైనికుల్లా పగిలిపోయిన న్యూట్రోఫిల్స్ యొక్క కేంద్రకాలు ముక్కలు ముక్కలుగా అంటే ఫ్రాగ్మెంటెడ్గా కనిపిస్తాయి. ఇదంతా వింటుంటే నాకొక పెద్ద సందేహం వస్తుంది. ఏంటది? మనవి రోగనిరోధక వ్యవస్థను ఆపడానికి మందులు వాడతాం. ఆ మందులే విలన్లుగా మారడం ఎలా సాధ్యం? అజాథియోప్రిన్ అనే మందు గురించి ఒక భయంకరమైన డ్రగ్ ఇంటరాక్షన్ రాసుంది. అసలు ఈ మందెలా పనిచేస్తుంది? అజాథియోప్రిన్ అనేది చాలా శక్తివంతమైన ఇమ్యూనోసప్రెసెంట్. ఇది శరీరంలోకి వెళ్ళాక హెచ్జిపిఆర్టి అనే ఎంజైమ్ ద్వారా యాక్టివేట్ అయ్యి 6-థియోగ్వానిన్ అనే కెమికల్గా మారుతుంది. అదేం చేస్తుంది? అది కణాలకవసరమైన ప్యూరిన్ సింథసిస్ను ఆపేస్తుంది. దీనివల్ల లింఫోసైట్లు పెరగడం ఆగిపోయి రోగనిరోధక వ్యవస్థ శాంతిస్తుంది. దీని పని పూర్తయ్యాక శరీరం దాన్ని డీయాక్టివేట్ చేయడానికి జాంథైన్ ఆక్సిడేజ్ అనే ఎంజైమ్ను వాడుతుంది. అంటే యాక్సిలరేటర్ నొక్కడానికి ఒక ఎంజైమ్, బ్రేక్ వేయడానికి ఇంకో ఎంజైమ్ ఉందన్నమాట. అంతా బానే ఉంది కదా. సమస్య ఎక్కడొస్తుంది? సమస్య ఎక్కడ వస్తుందంటే, ఒకవేళ ఈ రోగికి గౌట్ వ్యాధి కూడా ఉండి దానికి చికిత్సగా ఆల్యూప్యూరినాల్ లేదా ఫెబుక్సోస్టాట్ లాంటి మందులు వాడుతూ ఉంటే ఆ మందులు నేరుగా ఈ జాంథిన్ ఆక్సిడేజ్ను బ్లాక్ చేస్తాయి. ఒక్క నిమిషం. జాంథిన్ ఆక్సిడేజ్ బ్లాక్ అయితే అజాథియోప్రిన్ను డీయాక్టివేట్ చేసే బ్రేకులు ఫెయిల్ అయిపోయినట్లే కదా? ఖచ్చితంగా. బ్రేకులు ఫెయిల్ అయిన లారీలా ఈ అజాథియోప్రిన్ మన ఎముక మధ్యపై పని చేస్తూనే ఉంటుంది. అప్పుడది కేవలం అదనపు కణాలనే కాకుండా మనకు అత్యవసరమైన న్యూట్రోఫిల్స్, రక్తం గడ్డకట్టడానికి అవసరమైన ప్లేట్లెట్స్ అన్నింటినీ ఆపేస్తుంది. ప్రాణవాయువును మోసుకెళ్లే ఎర్ర రక్త కణాలు కూడానా? అవును. దీనివల్ల ప్రాణాంతకమైన పాన్సైటోపీనియా వస్తుంది. ఒక్క చిన్న డ్రగ్ ఇంటరాక్షన్ మనిషి ప్రాణాలను తీసేస్తుందన్నమాట. రోగాన్ని నయం చెయ్యబోతే ఆ మందే రోగి ప్రాణాల మీదకు తెస్తుందన్నమాట. ఇది నిజంగా రెండు వైపులా పదునున్న కత్తిలాంటిదే. ఈ విశ్లేషణలో మనం చాలా లోతైన ప్రయాణం చేశాం కదా? నిజమే. చాలా విషయాలు కవర్ చేశాం. కీళ్లలో మొదలై మృదులాస్థిని నాశనం చేసే రుమటాయిడ్ ఆర్థరైటిస్ దగ్గర్నుండి కండరాల ఐడెంటిటీ కార్డులను చూసి కాల్చేసే పాలిమయోసైటిస్ వరకు తెలుసుకున్నాం. అలాగే నేరుగా న్యూక్లియస్లోకి చొరబడి స్ప్లైసోజోమ్లను ధ్వంసం చేసే లూపస్ వ్యాధిని అర్థం చేసుకున్నాం. అవును. దానికి తోడు వాస్క్యులైటిస్ అంటే జైంట్ సెల్ ఆర్టరైటిస్ లాంటి వాటిలో దాగి ఉన్న అంతుచిక్కని సైన్స్ను కూడా స్పష్టంగా డీకోడ్ చేశాం. ఖచ్చితంగా. ఈ వ్యాధులన్నీ మనకు ఒకే ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అదేంటంటే, మన రోగనిరోధక వ్యవస్థ ఎంత శక్తివంతమైనదో అది దారి తప్పితే అంతకంతే ఎక్కువ వినాశకరమైనది. దాన్ని తిరిగి దారిలోకి తీసుకురావడానికి మనం వాడే మందులు ఎంతో సూక్ష్మమైన బ్యాలెన్సింగ్ యాక్ట్తో కూడుకున్నవి. ముగింపుగా మనం ఈ విషయాన్ని ఇంకో కోణంలో ఆలోచిద్దాం. మన రోగనిరోధక వ్యవస్థకు చాలా బలమైన జ్ఞాపకశక్తి ఉంటుంది కదా. అందుకే అది చిన్నప్పుడొచ్చిన వ్యాధులను కూడా గుర్తుపెట్టుకుని మనల్ని జీవితాంతం రక్షిస్తుంది. అవును, ఇమ్యూనోలాజికల్ మెమొరీ అంటారు దాన్ని. కాని అదే జ్ఞాపకశక్తి దానికి శాపంగా మారుతుంది.
అది ఒకసారి మన సొంత శరీరంపై దాడి చేయటం మొదలుపెడితే దాన్ని మర్చిపోదు. భవిష్యత్తులో మనం ఇమ్యూనోసప్రెసెంట్స్ వాడి మొత్తం రోగనిరోధక వ్యవస్థను బ్లైండ్గా అణిచివేసే బదులు ఒక కొత్త టెక్నాలజీ వస్తే ఎలా ఉంటుంది? ఎలాంటి టెక్నాలజీ? కేవలం మన సొంత కణాలపై దాడి చేయాలనే ఆ తప్పుడు జ్ఞాపకాలను అంటే మిస్టేకెన్ మెమరీస్ను మాత్రమే బ్రెయిన్ వాష్ చేసి డిలీట్ చేసే టెక్నాలజీ అనమాట. మనం ఎప్పటికైనా దాన్ని కనుక్కోగలమా? మ్మ్, అలాంటి టెక్నాలజీ వస్తే ఆటో ఇమ్యూన్ వ్యాధుల చికిత్సలో అది ఒక మ్యాజిక్ అవుతుంది కదా. ఖచ్చితంగా. ఈ ఆలోచనతోనే ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.